పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లా నుండి ఎన్నికల శంఖారావాన్ని మోగించబోతుంది. ఈ నేపథ్యంలో రేపు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ప్రస్తుతం ఎంఈఎస్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఓవరాల్గా ఈ సభకు సంబంధించి పాలమూరు ప్రజాదీవెన పేరుతో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సభను నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జిఎంఆర్ కూడా ఇప్పటికే సభాస్థలిని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రేపు జరగబోయే ఈ సభను సక్సెస్ చేసేందుకైతే కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జిఎంఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది, సభ మెయిన్ ఉద్దేశం ఏంటనేది, సభ ఏ విధంగా ఉండబోతుంది, పార్లమెంటు ఎన్నికల శంఖారావంగా ఈ సభను తీసుకోవచ్చు అంటారా? సభ చాలా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రజాపాలన ఒక ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రేపు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మహబూబ్నగర్కు వస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. రేపు ఇక్కడ ఇదే ప్రాంగణంలో పాలమూరు ప్రజాదీవెన అనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు దామోదర రాజనరసింహ గారు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్లానింగ్ కమిటీ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు, ముఖ్యంగా పాలమూరు మహబూబ్నగర్ నియోజకవర్గానికి అంటే పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్న వంశీచంద్రెడ్డి గారు అందరం కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా పాలమూరు ప్రజలు కూడా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు కాబట్టి సో చాలా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని చెప్పేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది అన్న. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు ఇప్పుడే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ధీమాను వ్యక్తం చేస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఎంతమంది రానున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, ఓవరాల్గా ఈ సభను ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయన్న? ఇప్పటికైతే మా అంచనాల ప్రకారము మాకు ఎందుకంటే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మేము తరలిస్తూ ఉన్నామని చెప్పేసి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 14 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి దాదాపు 1,00,000 మంది చేరుకునే అవకాశం ఉంది. 1,00,000 పైచులు కూడా రావచ్చు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా బిడ్డ అనే ఆలోచనతోన ప్రజలు ముఖ్యంగా పాలమూరుకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది మేము ప్రజలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినా కూడా చాలామంది స్వచ్ఛందంగా రేపటి ఈ మీటింగ్కి వస్తారని కూడా మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిగా కంప్లీట్ అయినా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ అయితే చాలా బలంగా చెప్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలుపు దరిదాపులో ఉండబోదు, ఈసారి బీజేపీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అనేది దరిదాపుల్లోనే ఉండదు. మా విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ కానీ అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఈ 2 సీట్లు కూడా బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. సో 2వ ప్లేస్కు 3వ ప్లేస్కు బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతుండొచ్చు. కాబట్టి వాళ్ళు దానికోసం ఉండాలి. ఎందుకంటే సెకండ్ బీజేపీ రావాలన్నా సెకండ్ బీఆర్ఎస్ రావాలని ఆలోచన చేసుకుంటున్నట్టున్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళకే సఖ్యత లేకుండా వాళ్ళు కొట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాకు పూర్తిగా గెలుపు గురించి మాకు ఆలోచన అంటే క్లియర్గా ఉంది. మేము 100% గెలవబోతా ఉన్నాం అనేది మాకు చాలా క్లియర్గా ప్రజలు కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా బీజేపీని కేంద్రంలో అధికారంలో ఉంచారు. మరి పాలమూరుకు ఒరగబెట్టింది ఏంటి? ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉండి ఇక్కడ ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తామని తాతాలాడుతున్న కొందరు నేతలు ఈ 10 సంవత్సరాల కాలంలో పాలమూరుకు మీరు బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు ఏంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ అభివృద్ధి ఏందని చెప్పేసి నేను సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. సో ఇక్కడ బీజేపీ కానీ అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 2 కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణను అందులో పాలమూరును పూర్తిగా వివక్ష గురి చేశారు. కాబట్టి ఈరోజు పాలమూరు ప్రజలు సరైన తీర్పు ఇవ్వడం జరిగింది. మాకు మన జరిగిన ఎన్నికలలో 12 సీట్లు గెలిపించారు. మీరు చూసారు, 12 సీట్లు గెలిపించారు. రేపు ఈ 2 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు ఇక్కడ నుంచి పాలమూరు నుంచి చల్లా వంశీచంద్రెడ్డి పోటీ చేయబోతున్నాడని. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో ఆయన రాకను ఎట్లా చూస్తున్నారు, ఆయనకి ఏ విధంగా సపోర్ట్
పోటీ చేయబోతున్నామని మీతో చెప్తున్నారు? చల్లా వంశీచంద్రరెడ్డి గారు ఈ ప్రాంతానికి సుపరిచితులు. గత పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో కూడా ముందుకొచ్చి ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి డాక్టర్ చల్లా వంశీచంద్రరెడ్డి గారు. ఈరోజు బీజేపీలో ఉన్న ఒక నాయకురాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాల లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీ పేరు మీద పెద్దగా అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఆ రోజు బీజేపీలో పోయి జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వంశీచంద్రరెడ్డి గారు ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన అందరి నాయకులతోన చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు, ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మేము మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న నాయకులము ప్రజలము అందరం కూడా వంశీచంద్రరెడ్డి రాక పట్ల మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. వంశీచంద్రరెడ్డి గారికి పాలమూరు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వల్ల కూడా మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. వంశీచంద్రరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నాం. చూస్తున్నాం ఓవరాల్గా రేపు జరగబోయే ఈ యొక్క పాలమూరు ప్రజావేదికకు దాదాపు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, అదేవిధంగా ఖచ్చితంగా చల్లా వంశీచంద్రరెడ్డికి టికెట్ కేటాయింపు విషయంలో ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా చల్లా వంశీచంద్రరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం ఇక్కడికి వస్తుండడంతో పాలమూరు వాసులంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పాలమూరు ప్రజాదీవెనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.